నల్గొండ జిల్లాలో మహాశివరాత్రి వేడుకలకు శైవ క్షేత్రాలు సిద్ధమవుతున్నాయి. రెండో శ్రీశైలంగా పిలువబడే చెరువుగట్టు శ్రీ జడల రామలింగేశ్వర స్వామి ఆలయం, మేళ్ల చెరువులో శంభులింగేశ్వర స్వామి, మిగిలిన శైవ క్షేత్రాల్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. నల్గొండ జిల్లా వ్యాప్తంగా రేపటి నుండి ప్రారంభం కాబోయే మహాశివరాత్రి మరిన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శివరాత్రి సందర్భంగా ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లాలో శివాలయాలు అయితే ముస్తాబయ్యాయని చెప్పుకోవచ్చు. చెరువుగట్టుకొస్తే శ్రీ జడల రామలింగేశ్వర స్వామి, పానగల్లు ఆలయంలో పంచల సోమేశ్వర స్వామి ఆలయము, పిల్లలమరికి వచ్చేసి గోకర్ణ స్వామి ఆలయము, మట్టపల్లి వచ్చేసి శంభులింగేశ్వర స్వామి ఆలయంలో అయితే ఇప్పటికీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. మనం ప్రస్తుతానికి చెరువుగట్టు దేవస్థానంలో ఉన్నాము. ఆలయ ఈవో నవీన్ గారు మనతో ఉన్నారు. తను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, శివరాత్రి సందర్భంగా ఎలాంటి ఏర్పాట్లు చేశారు? భక్తులకు అసౌకర్యం కలగకుండా ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ప్రధానంగా ఎలాంటి కార్యక్రమాలు ఉంటాయి రేపటి నుండి? రాష్ట్రంలోనే ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీ పార్వజడల రామలింగేశ్వర స్వామి వారి యొక్క దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మేము అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నాం. అందులో భాగంగానే భక్తుల సౌకర్యం చలవ పందులు వేయడం జరిగింది. అలాగే క్యూ లైన్లో కూడా నూతనంగా నిర్మించడం, భక్తుల దర్శనం సాఫీగా సాగిపోయేలా, అట్లాగే జాగారం వచ్చే భక్తులకు కూడా ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసు వారి సహకారంతో మరియు దేవస్థాన సిబ్బంది అందరూ ఎల్లవేళలా జాగ్రత్తగా ఉండేలా మేము చర్యలు తీసుకుంటున్నాం. రాబోయే 6 మంత్స్లో భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసేందుకు మేము ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఈ కళ్యాణ మండపం విస్తరణ పనులు కూడా రేపు వచ్చే జూన్ వరకు కంప్లీట్ అయ్యి భక్తులకు నిద్ర చేసేందుకు అధికంగా స్థలం చేకూరే అవకాశం ఉంటుంది. అలాగే ఇప్పుడు శాశ్వతంగా నూతన టాయిలెట్ నిర్మాణం కూడా మేము ప్రతిపాదనలు తయారు చేస్తున్నాం. అది కూడా దాదాపు 6 మంత్స్లో కంప్లీట్ చేసి భక్తులకు ముఖ్యమైన అవసరం అయినటువంటి పారిశుద్ధ్యం, అలాగే దివిశ్వార సహకారంతో భక్తుల సౌకర్యార్థం వారికి ఉచిత మంచినీరు, మినరల్ వాటర్ ఇచ్చే ఉద్దేశంతో 3 ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నాం. అందులో భాగంగా పాదాల వద్ద 1, మన శివుని బొమ్మ గౌరీ సదనం వద్ద 2వది, మరియు అమ్మవారి గుడి దగ్గర 3వది కూడా 3 వాటర్ ప్లాంట్ భక్తులకు జలప్రసాదం రూపంలో వాళ్ళ గ్లాసుల ద్వారా తీసుకునేటట్లు ఏర్పాట్లు చేస్తున్నాం. అది కూడా 20 డేస్లో కంప్లీట్ అయిపోతుంది. ఆలయ ప్రధాన అర్చకులు ఉన్నారు, తను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ శివరాత్రి సందర్భంగా ఎలాంటి పూజలు ఉంటాయి? ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఏంటి? ఓం నమో భగవతే రామలింగాయ. త్రేతాయుగంలో పరశురాముడి చేత ప్రతిష్ఠితమై జగద్విఖ్యాతమైనటువంటి ఈ క్షేత్రంలో, ఇక్ష్వాద్రి క్షేత్రం అంటే చెరుకుగట్టు క్షేత్రంలో జడల రామలింగేశ్వర స్వామి సమస్తమైనటువంటి భక్తులను కోరిన కోరికలు తీర్చుచు భక్తులందరికీ ఇలవేల్పుగా ఉండి స్వామివారి ఆలయం దినదినము ప్రవర్ధమానమగుచు అనేక మంది భక్తుల యొక్క కోరికలు తీర్చుతున్నటువంటి స్వామివారి దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి యొక్క క్షేత్రంలో మహాశివరాత్రి ఉత్సవం విశేషంగా జరుగుతుంది. అయితే శివరాత్రి సందర్భంగా చెరువుగట్టు రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రధానంగా ఎలాంటి కార్యక్రమాలు ఉంటాయి? ఏ కార్యక్రమంతో మొదలు పెడతారు? ఈ స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు మాఘశుద్ధ రథసప్తమి నుండి త్రయోదశి వరకు పంచాహ్నిక దీక్ష చేత 5 రోజులు జరుగుతాయి. అయితే ప్రతి సంవత్సరం ఈ యొక్క ఉత్సవాలు మాఘశుద్ధ రథసప్తమికి మాత్రమే జరుగుతాయి, బ్రహ్మోత్సవాలు, జాతర. మరి శివరాత్రికి విశేషంగా స్వామివారిని దర్శించుకోవడం, భక్తులు ఆ స్వామివారిని సేవించడం కొరకు వచ్చి జాగరణ చేయడం, భగవన్నామ స్మరణ చేయడం, భజనలు చేయడం, స్వామివారిని దర్శించుకొని వీలైనంత వరకు చక్కగా అభిషేకాలు చేసుకొని ఆ శివరాత్రి రోజున స్వామివారి దర్శనం చేసుకోవడం మాత్రమే ఉంటుంది. ఇప్పటికే శివాలయాలు అయితే ముస్తాబైనాయని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు అయితే చేసామని చెప్పేసి శివాలయాలకు సంబంధించిన చైర్మన్లు కావచ్చు, ఆలయ ఈవోలు కావచ్చు, అన్ని ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మంచినీటి సౌకర్యం కావచ్చు, క్యూ లైన్ల సౌకర్యం కావచ్చు, వాళ్ళ భద్రత దృష్టిలో పెట్టుకొని పోలీస్ బందోబస్తులను కూడా ఏర్పాటు చేశామని చెప్పేసి ఇప్పటికే ఆలయ చైర్మన్లు అయితే చెప్తున్నారు. అయితే శివాలయానికి సంబంధించిన ఈ చెరువుగట్టుకు సంబంధించిన ఆలయంలో చాలా ప్రాముఖ్యత ఉంది. కలగకుండా అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేశామని చెప్తున్నారు. ఇక్కడ ఎంతో భక్తి శ్రద్ధలతో వచ్చి శివరాత్రి నైటు జాగారం చేసి తెల్లవారుజామున దర్శనం చేసుకొని మళ్ళీ యథావిధిగా వాళ్ళ స్వస్థలాలకు చేరుకుంటారని చెప్పేసి అయితే ఇక్కడ అధికారులు అయితే చెప్తున్నారు. ఇది శివరాత్రికి సందర్భంగా ఇక్కడ ఉన్న అప్డేట్. అయితే కెమెరామెన్